మార్నింగ్ రా. మార్నింగ్. నందు వచ్చాడా? మేము కూడా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాం. మీకు కావాల్సిన పాట కోసం కాల్ చేయండి 04023662366. బోర్ కొడుతుందిరా. అదే నంబర్ ఇచ్చింది కదరా. గుడ్ ఐడియా. హలో, వెల్కమ్ టు మా మ్యూజిక్. నేను మీ సునీతనండి. మీ పేరు చెప్తారా? రుద్రశేఖర్లో సగం. రుద్రనా శేఖరా? చూస్తే తెలివైన దానిలాగున్నావు, కనుక్కోలేవా? సరే, మీ గురించి చెప్పండి. పేరు శేఖర్, ఆ? ఏజు 22+1, ఆహా. హైటు 5.11, వెయిట్ 121. నీ ఎంకమ్మ ఇటు. ఏమండి, ఇన్ని ఏదో క్వశ్చన్స్ అడిగారు కదా, నేను కొన్ని అడగచ్చా? తప్పకుండా అడగండి. మీరు ఛానల్లో జాయిన్ అయినప్పుడు పలుచుగా ఉన్నారు, ఇప్పుడేమో దిట్టంగా ఉన్నారు. మీకు జీతంతో పాటు బొబ్బ కూడా పెడతారా? పువ్వా అంటే? అబ్బా, అది కూడా తెలీదా? వామ్మో. అవన్నీ లైవ్ లో చెప్పరండి. ఆహా, అవునా? సరే, అన్నీ పర్సనల్గా మాట్లాడుకుందాం. సాయంత్రం ఇందిరా పార్క్ రండి. అయ్య బాబోయ్, ఈ టీవీ యాంకర్ గా చేయడం కన్నా రిపోర్టర్ గా చేయడం బెస్ట్ రా బాబు. హలో. రేయ్, ఆపు. ఏంటే? ఐబీఎండీ బ్యాంకులో హవాలా ద్వారా అవకతవకలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ మూడోసారి నియమించిన కమిటీ ఇవాళ తన నివేదికను సమర్పిస్తూ సదరు బ్యాంకులో ఎలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేసింది. We never find such kind of money in this bank. ఇదే మనం కొల్లగొట్టే బ్యాంక్. కమిటీ ఏం లేదంటుంది కదరా. ఏదో ఉందని ఒకసారి వేస్తారు, 3 సార్లు అంటే దేర్ ఈస్ సంథింగ్. బట్ హౌ కెన్ వి ఫైండ్ ఇట్? అదే మనం చేయాల్సింది. గౌతమ్, నువ్వు బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేయి. యా, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్ మామా. ఓకే, అందులో ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఎవరు, ఏ అకౌంట్స్లో ఎంతెంత డబ్బు ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయి. ఓకే, లెట్ మీ డూ. యా, గాట్ ఇట్ రా. కరెంట్ అకౌంట్లో 3,000 మంది, ఎస్బీలో 5,000, ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా. ఒక్కొక్క అకౌంట్లో ఎంత ఉందో చూడు. ఎస్బీ అకౌంట్లో 100 కోట్లు, కరెంట్ అకౌంట్లో 80 కోట్లు, ఎస్బీఎంలో 20 కోట్లు, టోటల్గా 200 కోట్లు. హౌ మెనీ మెంబర్స్ ఇన్ ఎస్బీఎం? ఎస్బీఎంలో 500 మంది కస్టమర్స్ ఉన్నారా. 500 మిలియనీర్స్కి 20 కోట్లేనా? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరెవరు ఉన్నారు చెక్ చేయి. వారిని ఇందులో ఉన్న వాళ్ళంతా బలిసిన బాపతే మామా. ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు. వీళ్ళ దగ్గర అంత తక్కువ మనీ ఉండే ఛాన్సే లేదు. దీన్ని బట్టి చూస్తే I think they are depositing less amount and storing more amount. Yes, we need to find it. First, we need one small camera. యా, లుక్ ఎట్ దిస్ గైస్. క్యాన్ తెమ్మంటే పెన్ తెచ్చావేంట్రా? మరి అదే, లుక్ కేర్ఫుల్లీ. ఏ స్మాల్ పెన్ కెమెరా విత్ హై రెజల్యూషన్ అండ్ వాయిస్ రికార్డర్. దీంతో వీడియోలే కాదు, వాయిస్లు కూడా రికార్డ్ చేయొచ్చు. నువ్వు సూపర్ రా. వాట్ నెక్స్ట్ రా? సార్ నమస్తే సార్. నమస్తే. నేను మీ ఫ్యాన్ సార్. అచ్చా, అవును సార్. ఫోటోగా ఉన్నా? లేదు సార్, మేము జెల్ అనే పెన్ కంపెనీ నుంచి వస్తున్నాం. మాది కొత్త కంపెనీ, కొత్తగా లాంచ్ అవ్వబోతున్నాం. అందుకే ఈ శాంపుల్ పెన్ ని ఫస్ట్ మీకే ఇస్తున్నాం, తీసుకోండి సార్.
మంచిగుందిలే. వా, నిజంగా మా పెన్కే అందం వచ్చింది సార్. దీంతో మా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అట్లానా? ఆ. ఇలాంటి ఏమన్నా ఉంటే ఇంటికి పంపి మళ్ళా. తప్పకుండా సార్. మేనేజర్ లోపల ఉన్నారు సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. రండి, కూర్చోండి. పైసలు తీసుకోనీకి వచ్చినా. ఎంత సార్? 20,000. ఓకే సార్. ఈ ఫామ్లో సైన్ చేయండి. నా పైసలు మంచిగా అయితే ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, మీరే చూస్తారుగా. పదండి. లెట్ మీ ఎంటర్ మై పాస్వర్డ్. ఇప్పుడు మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి సార్. ఇగో ఈ డబ్బాకి వచ్చిందా? అవును. గుడ్ మార్నింగ్ సార్. మేము డ్రీమ్ క్లబ్ నుండి అచ్చా. వస్తున్నాం. మా క్లబ్ యానివర్సరీ సందర్భంగా చిన్న కాంటెస్ట్ పెడతాం. ఈ ఫామ్ ఫిల్ చేసి మాకు ఇవ్వండి. ఈ నెల మేము తీసే డ్రాలో మీరు గెలిస్తే ఫ్రీగా మిమ్మల్ని పటాయా మలేషియా ట్రిప్ కి తీసుకెళ్తాం. అట్లానా? ఫ్రీగా శాండ్విచ్ మసాజ్లు, థాయ్ మసాజ్లు. ఇవాళ ఆఫర్లు మస్తు వస్తున్నాయి మనకు. చీ, దీనమ్మ వాడిచ్చిన పెన్ పని చేయడం లేదు. మా పెన్ తీసుకోండి సార్. ఏందో ఏమో ఇవాళ ఆఫర్లు మాత్రం మస్తు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెన్ని పైసలు ఉన్నాయి? బ్యాలెన్స్ 10 లక్షలు, అంటే ఇంకా 10 కోట్లు ఉన్నాయి సార్. మన కాడ ఇంకా మస్తు పైసలే అయితే జాగ్రత్తగా చూసుకో. పురాణాల్లో రాజులు నిధుల్ని కొండల్లో దాచినట్టు, పల్లెల్లో అసాముల కాసులను గోదాముల్లో పెట్టినట్టు దొంగదనాన్ని ఏం దాస్తున్నారా మామ? అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. ఎప్పుడురా దేశం బాగుపడేది? Guys, let's start our work now. మనం ఏ ఒక్క డోర్ బ్రేక్ చేయకూడదు, ఏ కెమెరాకి చిక్కకూడదు, ఏ లాకరు పగలగొట్టకూడదు, ఏ ఒక్కరికంటా పడకూడదు. ఇదేదో అబద్ధం చెప్పకూడదు, కానీ ప్రేమించాలి అన్నట్టుందే. Let's start task 1. Security. ఇంతమంది ఉన్నారేంట్రా? డబ్బు ఎక్కువ కదా? బ్యాంక్ చూస్తే చిన్నగా ఉంది. అంత డబ్బు ఉంటుందంటావా? మ్యాచ్ బాక్స్ ఉందా? థ్యాంక్స్ అన్న.